లేవియాకాండం 3వ అధ్యాయం. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దాని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తంను ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క అంత్రముల లోపలి క్రొవ్వును, అంత్రముల మీది క్రొవ్వంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజం మీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమంగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైనున్న దహన బలి ద్రవ్యం పైని దాన్ని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలేవు. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దాన్ని తీసుకుని రావలేవు. తాను అర్పించు దాని తల మీద అతడు తన చేయి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దాన్ని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తంను ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును, ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథుల మీది కాలేజం యొక్క వపను తీసి యెహోవాకు హోమం చేయవలెను. యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అతడు అర్పించినది మేకపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దాన్ని తీసుకొని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తంను ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను, కప్పు క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును, 2 మూత్రగ్రంథుల పైనున్న కాలేజం యొక్క వప్పను యెహోవాకు హోమంగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తంనైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలోనూ నిత్యమైన కట్టడ.